ఓకే అండి. ఈరోజు ఇప్పుడు మనం స్పీచ్ ప్రిపరేషన్ అలాగే ఆర్గనైజేషన్ గురించి చూద్దామండి. ఎలా ప్రిపేర్ అవ్వాలి స్పీచ్‌కి అవన్నీ మనం చూసుకుందాం దళదళాడిచ్చి. అందులో ఫస్ట్‌దండి ఐడెంటిఫై యువర్ పర్పస్ అండ్ ఆడియన్స్ అనమాట. ఎలాగా మనం ఐడెంటిఫై చేయాలి మన పర్పస్ అవన్నీ మనం చూద్దామండి ఇప్పుడు. అంటే ఫస్ట్ మనం ఎందుకు చెప్పాలనుకుంటున్నాం, దేని గురించి చెప్పాలనుకుంటున్నాం అవన్నీ మనం తెలుసుకోవాలి కదండీ. అది మనం చూద్దాం ఎలా చేయాలనేది. అందులో ఫస్ట్‌ది పర్పస్ చూద్దామండి. ఫస్ట్‌ది క్లారిఫై యువర్ ఆబ్జెక్టివ్స్ అండి. ఫస్ట్ మనం ఆలోచించాలండి దేని గురించి చేయాలని. లైక్ దేని గురించి చెప్పాలనుకుంటున్నాం, ఎంటర్‌టైన్‌మెంట్ విషయం గురించో లేకపోతే ఇన్స్పిరేషన్ స్టోరీ దాని గురించి దేని గురించి చెప్పాలనుకున్నా ఫస్ట్ మనకి ఐడియా ఉండాలండి. అది ఒక పేపర్లో రాసుకోవడం బెటర్ అండి. సెకండ్ కన్సిడర్ ద కంటెక్స్ట్ అండి. అంటే మనం ఎక్కడ చెప్పాలనుకుంటున్నాం, లైక్ స్కూల్లో కాలేజీలో చెప్పాలనుకుంటున్నామా లేకపోతే ఫోన్లో యూట్యూబ్లో ఒక వీడియో చూసి చెప్పాలనుకుంటున్నామా, ఎలా చెప్పాలనుకున్నా ఫస్ట్ తెలుసుకోవాలి కదండి. అది రాసుకోవాలండి అంతే. డిఫైన్ స్పెసిఫిక్ గోల్స్ అండి. అంటే ఏం లేదండి, కీ పాయింట్స్ రాసుకోవాలండి. వాళ్ళు ఏం నేర్చుకోవాలి అనేసి కీ పాయింట్స్ రాసుకుంటూ ఉండాలండి, వాళ్ళు ఏం తెలుసుకోవాలని. ఫోర్త్ అండి కనెక్ట్ విత్ యువర్ వాల్యూస్ అండి. అంటే ఏం లేదండి, మనం పర్పస్ ఏంటి, మనం దేనికోసం చెప్పాలనుకుంటున్నామో వాళ్ళకి స్పష్టంగా అర్థమైనట్టు చెప్పాలండి. దాని గురించి మనం రాసుకోవాలన్నమాట. అంటే ఏం లేదండి, పబ్లిక్ స్పీకింగ్ అంటే మనం ఏమనుకుంటున్నామో వాళ్ళందరూ తెలియాలి కదండి. మనం చెప్పేటప్పుడు స్పీకర్గా మాట్లాడేటప్పుడు మన వాల్యూస్ ఏంటి, మన పర్పస్ ఏంటి, మనం ఎందుకు చెప్తున్న విషయాలను వాళ్ళకి తెలియాలి కదండి. అలా తెలిసే విధంగా ఎలా చెప్పాలో ఒక పేపర్ మీద రాసుకోవాలండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అండర్స్టాండ్ యువర్ ఆడియన్స్ ఏంటో చూద్దాం. అంటే ఆడియన్స్ని ఎలాగ అండర్స్టాండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దామండి. అందులో ఫస్ట్ ఏంటంటే రీసెర్చ్ యువర్ ఆడియన్స్ అండి. అంటే మన ఆడియన్స్ ఎవరు అనేది మనం చూసుకోవాలండి. ఆ యొక్క ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మన కాలేజీలో మనం చెప్పాలనుకోండి, ఏదైనా స్పీచ్ ఇవ్వాలనుకోండి, అప్పుడు మన ఆడియన్స్ ఎవరు, మన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ మన జెండర్ ఉంటారు, మేల్ ఫీమేల్ అలాగ ఉంటారు కదండి. అవన్నీ మనం రాసుకోవాలండి. ఎలాంటి వాళ్ళు ఉంటారో మనం చెప్పేటప్పుడు పబ్లిక్ స్పీకింగ్ ఇచ్చేటప్పుడు ఎలాంటి వాళ్ళు మనం ఎదురుగా ఉంటారో వాళ్ళ గురించి మనం రీసెర్చ్ చేయాలండి. అంటే వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళు ఏంటనేది రాసుకుంటూ వాళ్ళు ఎలా ఆలోచిస్తారని మనకు తెలిసిపోతాయండి. రెండోది ఏంటంటే అండి కన్సిడర్ ద నీడ్స్ అండి. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, కష్టాలు ఏంటి అవన్నీ తెలుసుకోవాలండి. స్పీచ్ ఇచ్చేది ఎలాగ ఉండాలంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ కొంచెమైనా సాల్వ్ అయ్యేలాగా ఉండాలండి. అలాగ ఆలోచించుకోవాలన్నమాట మన ఆడియన్స్. నెక్స్ట్ ఏంటంటే అడాప్ట్ యువర్ మెసేజ్ అండి. అంటే మన మెసేజ్ వాళ్ళు అడాప్ట్ చేసేలాగా ఉండాలన్నమాట. అంటే మన ఎవరైతే వాళ్ళ బాధలను కష్టాలను మనం తెలుసుకున్న తర్వాత కష్టాలని వాళ్ళకి చెప్పే విధానంలో చెప్పేలాగా మనం రాసుకోవాలండి ఒక పేపర్లో. అంటే వాళ్ళు ఫీల్ అవ్వాలన్నమాట మనం చెప్తున్నప్పుడు వాళ్ళ కష్టాలన్నీ. అందులో అలా క్వశ్చన్లు అడిగితే ఇంకా బెస్ట్ అండి, ఇంకా కనెక్ట్ అవుతారు వాళ్ళు మనతో. ఓకే అండి, ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక టాపిక్ ఎలా చూస్ చేసుకోవాలో చూద్దామండి. అంటే మన స్కూల్లో కానీ కంపెనీలో కానీ చెప్పేటప్పుడు ఒక టాపిక్ ఉంటుంది కదండి. ఆ టాపిక్ మీద కదండి మనం పబ్లిక్ స్పీకింగ్ అనేది ఇస్తాం. కాబట్టి ఆ టాపిక్ ఏంటో అనేది ఎలాగ ఐడెంటిఫై చేయాలో ఎలాగ చూసుకోవాలనేది మనం చూద్దామండి. అందులో మీకు తెలిసిందండి ఫస్ట్ కన్సిడర్ యువర్ ఆడియన్స్ అండి. ఆడియన్స్ ఎవరు అనేది కన్సిడర్ చేయాలన్నమాట ఫస్ట్. అంటే ఎవరు మన స్కూల్లో చెప్తుంటే మన స్కూల్ ఏజ్ వాళ్ళు, అలాగే ఆడియన్స్ ఎవరో రాసుకోవాలండి పేపర్లో. నెక్స్ట్ ఏంటంటే మన పర్పస్ రాసుకోవాలండి. మూడు ఏంటంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ రాసుకోవాలండి. అంటే మనం చేస్తాం మన ప్రాబ్లమ్స్ అలాంటివి రాసుకోవాలండి. ఫస్ట్ రాసుకోవడమే అండి ఒక పేపర్లో. ట్రెండింగ్ ఉన్న టాపిక్లో రీసెర్చ్ చేయాలండి. ట్రెండింగ్ ఎక్కడ ఉంటుందంటే గూగుల్ ట్రెండ్స్ నొక్కితే వచ్చేస్తుంది అండి. ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ లేకపోతే ChatGPTలో కానీ గూగుల్లో కానీ వచ్చేస్తాయండి. అది అందులో సెర్చ్ చేస్తే ట్రెండింగ్ టాపిక్స్ ఎవరిని, ట్రెండింగ్ టెక్నాలజీ ఏముంది అలాంటివి నొక్కితే మనకు వచ్చేస్తాయండి. మనకు తెలిసినవి ఎవరిని, అందులో మనకు నచ్చింది మన ప్యాషన్ కలిగింది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలండి. తర్వాత అంటే కామన్ ప్రాబ్లం అనేది చూడాలండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మీరు స్టూడెంట్ అనుకోండి, మీరు స్పీకింగ్ ఇవ్వాలనుకోండి అందరి ముందు, మీరు ఏం చేస్తారంటే ఆ టెక్నాలజీ ఏదో ఒకటి చూస్ చేసుకున్నారు. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే కామన్ ప్రాబ్లం అందరు స్టూడెంట్స్కి కలిగిన కామన్ ప్రాబ్లం ఏంటనేది ఐడెంటిఫై చేసి దాని గురించి సాల్వ్ చేసి మనం చెప్పాలి. దాన్ని బట్టి పబ్లిక్ స్కిల్స్ అనేవి ఎక్కువ పెరుగుతాయండి మన కోసం. అర్థమైంది అనుకుంటానండి మీకు. అలాగా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయండి. ఇంకా అలాంటివి చాలా ఉంటాయండి. ఇంకా మనం చూసుకున్నట్టే నుంచి ఫైన్ చేసుకోవడం, ఆడియన్స్ని ఎంగేజ్ చేయడం తెలిసింది కదండి. ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తూ ఉండాలండి. అంటే బోరుగా కొట్టించకుండా స్లోగా చెప్పకుండా ఎంగేజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా మిగతా అన్నీ మీకు తెలిసినవేలేండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే రీసెర్చ్ ఎలా చేయాలో చూద్దామండి. మనం ఒక టాపిక్ ఎంచుకున్న తర్వాత దాని గురించి రీసెర్చ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ టాపిక్ రాసుకోవాలి, దాని తర్వాత కీ పాయింట్స్ రాసుకోవాలి. ఆ టాపిక్లో ఏవే ఉంటాయి స్టెప్ బై స్టెప్. తర్వాత సోర్సెస్ చూడాలండి, ఎక్కడ ఉంటాయి దీని గురించి, ఈ టాపిక్ గురించి ఎక్కడ ఉంటాయి, బుక్స్లో ఉంటాయి లేకపోతే వెబ్సైట్లో ఉంటాయి, ఆర్టికల్స్లో ఉంటాయి, అవన్నీ మనం చూసుకోవాలండి. తర్వాత లైబ్రరీ రీసెర్చ్ చేయాలండి. అంటే స్కూల్లో లైబ్రరీ కావచ్చు, ఎక్కడైనా బుక్స్ లైబ్రరీ కావచ్చు, అక్కడ రీసెర్చ్ చేసుకోవడం బెస్ట్ అండి. ఆన్లైన్ రీసెర్చ్ చేయాలండి. తెలిసింది కదండి, ఆర్టికల్స్ అని రీసెర్చ్ చేయాలి.
నెక్స్ట్ అకాడమిక్ డేటాబేసెస్లో రీసెర్చ్ చేసుకోవచ్చు అండి. అంటే గూగుల్ స్కాలర్ అలాగా వెబ్సైట్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్వ్యూస్లో ఇలాగ ఈ టాపిక్ మీద ఎవరైనా ఇంటర్వ్యూ ఇచ్చారా అని చూసుకొని మనం డెవలప్ చేసుకోవడం అండి. ఇంకా ఇలాగ చాలా ఉంటాయండి స్టెప్స్. ఒకసారి మీకు పెడతాను చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చూద్దామండి. మనం స్పీచ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత దాన్ని స్టెప్ బై స్టెప్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయాలండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ అనేది మన గురించి ఇవ్వాలండి. స్టార్టింగే అట్రాక్టివ్గా ఉండాలండి. స్టార్ట్ చేసేటప్పుడు అటెన్షన్గా ఉండాలన్నమాట. అందరూ అట్రాక్ట్ అయిపోవాలి ఫస్ట్ 5 seconds అలాగా. తర్వాత టాపిక్ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలండి. మెయిన్ పాయింట్స్ ఏవేవి ఉంటాయి ఇందులో అనేవి ఫస్ట్ చూపించాలండి. స్టెప్ బై స్టెప్ ఏవి ఉంటాయి, హెడ్డింగ్స్ అవన్నీ చూపించాలి. దానికంటే ముందు మీ క్వాలిఫికేషన్ అవన్నీ ఏంటో మీ గురించి చెప్పాలండి. ఓకే, మన కీ పాయింట్స్ అనేవి అంటే ఏమేమి చెప్పాలనుకుంటున్న పాయింట్స్ అవేవి మెయిన్ హెడ్ పాయింట్స్ అనేవి 2 to 4 మెయిన్ పాయింట్స్గా తీసుకోవాలండి. అందులో మనం స్టెప్ బై స్టెప్ చెప్పుకొని వెళ్ళిపోవడమే. దానికి ఎవిడెన్స్లు కూడా కలెక్ట్ చేస్తే ఇంకా మంచిదే అండి. ఎంగేజింగ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. దాని తర్వాత లాస్ట్ కన్క్లూజన్ అండి. సరే మళ్ళీ ఇందులో ఏమేమి చెప్పుకున్నామో జస్ట్ మెయిన్ పాయింట్స్ అలా చెప్పుకొని వెళ్ళిపోవడం అండి. లాస్ట్లో మెయిన్గా మనం చేసేటంటే రిహార్సల్ చేయాలండి ఎక్కువగా. అంటే ఫస్ట్ మనకి ఏంటంటే మనకు మనం చెప్పుకుంటూ ఉండాలి. అలాగే అర్థమవుతూ నించొని మనకు మనం చెప్పుకుంటూ ఉంటే వచ్చేస్తుంది అండి. ఇదేం ప్రాబ్లం లేదు, చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట. అండ్ ఇంకా వీడక చాలా సింపుల్గా చూసుకున్నాం కదండి. అలాగా చూసుకుంటూ వెళ్ళిపోయిన దడదలు యాడ్ చేయడం. ఒకే అసైన్మెంట్ 2 వచ్చేసరికి అసైన్మెంట్ 2 ఓపెన్ చేసి లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి. టెక్స్ట్ చదివేసి మీకు ఏమర్థమైందో మీ చేసి దాన్ని మీ ఎక్స్పీరియన్స్ని రాయండి. తప్పకుండా రాయండి, మర్చిపోకండి. కామెంట్లో రాయండి తప్పకుండా. దానివల్ల చాలామంది హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కోర్సులు ఇంకా ఎన్నో ప్రొవైడ్ చేస్తామండి. థ్యాంక్ యూ అండి.